సో ఊర్లలో ఎక్కడికి వెళ్ళినా సరే నిమ్మకాయలు రోడ్ల పైన దిష్టి తీసి పడేస్తూ ఉంటారు. అవును. ఆ నిమ్మకాయలని మనం చూసుకోకుండా దాటినప్పుడు అది మనకి తగులుతుందంటారా అండి? ఖచ్చితంగా తగులుతుంది. కొన్ని విధాలుగా ఉండవలసిన కొంతమందికి వాస్తవానికైతే నిమ్మకాయని తాను ఆరోగ్యం బాగలేకనో, ఇంటి పరిస్థితులు బాగలేకనో, లేదా ఎవరన్నా చెప్పిన దాన్ని బట్టో వాళ్ళ మీద నుంచి దిగదూడ్చుకొని, వాళ్ళ ఇంటి నుంచి దిగదూడ్చుకొని, వాళ్ళ మీద నుంచి కోసి కోడి, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, దానికి సంబంధించిన కొన్ని వస్తువులు తీసి రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. దాన్ని మనం చూసుకోకుండా టక్కన దాటుతూ ఉంటాం. అది దాటినప్పుడు మనం ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని శుభ్రంగా దైవ బొట్టు పెట్టుకొని మనం ఇంట్లో కూర్చుంటే ఆ సమస్య పెరగదు. అది అశ్రద్ధ చేసి మనిషి ఎప్పుడైతే ఒక అమావాస్య దాకా ఆగుతాడో ఆ మనిషిని ఖచ్చితంగా ఆవహిస్తుంది. ఆ చెడు అనుసరించి నిమ్మపండు ఎండిపోయినట్టే ఎండిపోతుంటాడు. అన్నం తిని పడుకుంటే పిచ్చి పిచ్చి కలలు. మనిషిలో కొన్ని విధాలుగా రకరకాలుగా ప్రవర్తన స్టార్ట్ అవుతుంది. 3 అమావాస్యలు దాటిందంటే బలపడిపోతుంది. అలా బలపడిపోయి మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పండుకొనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు, అనుకూలత లేకుండా ఉంటుంది. కళలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ మనిషిలో ఉండవలసిన కళ కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి దానికి మాత్రం ఖచ్చితంగా ఎమ్మటే దాన్ని పరిష్కరించుకుంటే ఆరోగ్యానికి మంచిది, కొన్ని విధాలుగా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకి అది తెలియకుండా దాటేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు అన్నట్టు దాటిన వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటే అయిపోతుంది అనేసి అన్నారు. కానీ కొంతమంది నార్మల్ గా మాట్లాడుకుంటూ వెళ్ళడం, చూసుకోకుండా దాటేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది నాకు ఇలాంటి సమస్య ఉంది అనేసి? ఆ సమస్య తిరుగుతుంటున్నా కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఎలాంటి చేంజెస్ వస్తూ ఇప్పుడు చేంజెస్ చెప్పాను కదమ్మా, అదే ప్రాసెస్, అదే ప్రాబ్లం అవుతుంటుంది. అలా ప్రాబ్లం అయినప్పుడు మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళకి ఇరుగుడు పరిష్కారం చేసి మళ్ళీ దాన్ని సరి చేసి దాన్ని కట్టడి చేసి వాళ్ళకి ఇరుగుడు చేసి మళ్ళీ వాళ్ళకి స్థితి ఏ ఇబ్బంది లేకోకుండా మనం సరి చేయొచ్చు.